బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా పట్టు బిగించినట్టే బిగించి జారవిడిచింది. 4వ రోజు మ్యాచ్ ఆరంభమైన తరువాత త్వరగానే మన ఇన్నింగ్స్ ముగిసింది. నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులకు ఆఖరి వికెట్గా వెనుతిరగడంతో ఇండియా ఇన్నింగ్స్కు 369 పరుగుల దగ్గర తెరపడింది. కమిన్స్, బొలాండ్, లయాన్ 3 వికెట్లు తీసి పడగొట్టారు. దీంతో ఆసీస్కు 105 పరుగుల ఆధిక్యం దక్కింది. తరువాత ఉత్సాహంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారులకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. బూమ్రా, సిరాజ్ ఆసీస్ టాప్ ఆర్డర్ను కుప్పగూల్చారు. దీంతో ఆసీస్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఎక్కడి నుండి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు త్వరగానే తెరపడుతుందని అంతా అనుకున్నారు. కానీ లబూషేన్కు తోడు ఆసీస్ టైలెండర్ల పోరాటం భారత్ అవకాశాలు దెబ్బతీసింది. కెప్టెన్ కమిన్స్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా లబూషేన్ అవుట్ అయిన తర్వాత స్టార్క్, బొలాండ్, నాథన్ లియోన్ కూడా పోరాడారు. ఫలితంగా 330కు పైగా ఆధిక్యాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా చేతిలో ఇంకా ఒక వికెట్ ఉండగా చివరి రోజు తొలి సెషన్లో ఆరంభంలోనే ఆల్అవుట్ చేస్తే భారత్కు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఇక చేజింగ్ విషయానికి వస్తే మెల్బోర్న్ మైదానంలో గడిచిన 70 ఏళ్లలో చేజింగ్ చేసిన అత్యధిక స్కోర్ 258 పరుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ 300+ టార్గెట్ను ఛేదిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 4వ ఇన్నింగ్స్లో భారత్ విజయవంతంగా ఛేదించిన లక్ష్యాలను చూస్తే టీమిండియా కేవలం 3 సార్లు మాత్రమే టెస్ట్ క్రికెట్లో 300+ స్కోర్ను ఛేదించింది. 1976లో వెస్టిండీస్పై 406 పరుగులు, 2008లో ఇంగ్లాండ్పై 387, 2021లో ఆస్ట్రేలియాపై 329 పరుగుల లక్ష్యాలను భారత్ సక్సెస్ఫుల్గా ఛేదించింది. రికార్డులు, గత చరిత్ర ఆధారంగా చూస్తే ఈ మ్యాచ్లో భారత్ గెలవడం అంత ఈజీ కాదనే చెప్పాలి. ఒక విధంగా చివరి రోజు బ్యాటింగ్ మన స్టార్ బ్యాటర్లకు పెను సవాల్ కానుంది. ఏదైనా అద్భుతం జరిగి భారత టాప్ ఆర్డర్ అదరగొడితే తప్ప ఈ మ్యాచ్ టీమిండియా గెలవడం కష్టం. పిచ్ కూడా చివరి రోజు బ్యాటర్లకు అంత ఈజీగా అనుకూలించకపోవచ్చు. విశ్లేషకుల అంచనా ఇది. ఒకవేళ అనుకూలించిన 300+ టార్గెట్ను ఆసీస్ పేస్ అటాక్ను ఎదుర్కొని చేజ్ చేయడం పెద్ద సవాలే. మొత్తం మీద ఫీల్డింగ్ తప్పిదాలతో ఆసీస్ టైలెండర్లను అవుట్ చేయలేకపోయిన భారత్ మ్యాచ్లో పైచేయి సాధించే అవకాశాన్ని చేజేతులా జారవిడిచింది. ఇక రేపు ఆసీస్ బౌలర్లు ఆరంభంలోనే పైచేయి సాధిస్తే మాత్రం టీమిండియా డ్రా కోసమే పోరాడాల్సి ఉంటుంది.